హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట చూస్తే మంచిగా ముసురు పెట్టుకొని వర్షం పడుతుంది. మరి వేడి వేడిగా ఏమైనా తినాలనుకుంటే మనకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది మంచిగా మిర్చి బజ్జీ. సో ఈరోజు అయితే మనం మిర్చి బజ్జీని వెరైటీగా కట్ మిర్చి చేసేసినాం. చూడొచ్చు మీరు వీడియోలో. కట్ మిర్చి మంచిగా ఆనియన్ వేసేసి అందులో పక్కన లెమన్ పెట్టుకొని డెలీషియస్గా కనపడుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం కొంచెం శనగపిండి తీసుకొని అందులో కొంచెం అంతా బియ్యపిండి కూడా కలిపేసుకొని అందులో కొంచెం వామ్ అయితే వేసేసుకుందాం. వామ్ వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడా మంచిగా కారం పొడి కూడా వేసేసుకుందాం. మనం సాల్ట్ కూడా ఆల్రెడీ ముందే వేసేసుకున్నాం, అది చూపెట్టలేదు. కాకపోతే సాల్ట్ కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా. సో రెండు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. దాన్ని అంతా కలిసేటట్టు బియ్యపిండి వామ మంచిగా కారం కూడా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసి మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. సో చూడొచ్చు మనకు మంచిగా పిండి అయితే సాఫ్ట్గా మిక్స్ అయిపోయింది. సో అది పక్కన పెట్టేసి కొంచెం చింతపండు తీసుకొని ఇట్లా గుజ్జులాగా తయారు చేసుకోవాలి. సో ఆ చింతపండు గుజ్జుని మనం మిర్చి నిలువుగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలని తీసేసి ఆ గుజ్జుని అందులో పెట్టేసేయాలి. చూడొచ్చు మీరు, మనమైతే మిరపకాయలకు మొత్తం నిలువ కట్ చేసి ఇందులో గింజలు తీసేసినాం. మంచిగా ఇట్లా గుజ్జు అయితే అందులో పెట్టేసుకొని నెక్స్ట్ ఇక ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంచిగా వీటిని పిండిలో ముంచేసుకొని మిర్చి వేసేసుకోవడమే. సో మీరు చూడొచ్చు, ఇక మనమైతే మంచిగా కడాయి పెట్టుకున్నాక గుజ్జు పెట్టుకున్న మిరపకాయలు మంచిగా పిండిలో ముంచి ఒక్కొక్కటి అందులో వేసుకొని వేపుకోవాలి. సో మిర్చి అట్లా వేపుకున్నాక డైరెక్ట్ అట్లా తిన్నా కూడా మంచిగా సూపర్ ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు, చాలా డెలిషియస్గా కనపడుతున్నాయి మిర్చి, మనం తీసిన మిర్చి. కాకపోతే ఇప్పుడు మనం కట్ మిర్చి చేస్తున్నాం కాబట్టి మంచిగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ ఆయిల్లో వేసి వేంపేసుకోవాలి. సో ఇక మనం కట్ మిర్చి అయితే ఆయిల్లో వేసేసుకున్నాం, మంచిగా వేంపుకుంటున్నాం. చూడొచ్చు మీరు, మంచిగా డెలిషియస్గా కనపడుతున్నాయి అవి. సో వీటిని ఇక బయటికి తీసేసుకోవాలి, మంచిగా వేగినాయి కాబట్టి. కొత్త ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఆ కట్ మిర్చిని తీసేసుకొని మంచి ఒక ప్లేట్లో పెట్టుకొని పైనుంచి చిన్న చిన్న ముక్కలు ఆనియన్ వేసేసుకొని పక్కన నిమ్మకాయ పెట్టేసుకున్నాం. సో ఇక నిమ్మకాయ వండుకొని ఇంకా ఈ ఆనియన్తో పాటు ఈ మిర్చి ముక్కలు తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందబ్బా. సో ఇది ఇవాళ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ మిర్చి బజ్జీ నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ పోస్ట్ చేస్తాము. And thank you for watching this video. Have a nice day. See you in the next video.